అభివృద్ధి చెందిన దేశం కలను నెరవేర్చుకోవడంలో మన దేశానికి అతిపెద్ద అడ్డంకి చమురు దిగుమతులే. దేశ అవసరాల్లో 80% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. రష్యా వంటి మిత్ర దేశాలు డిస్కౌంట్తో చమురిస్తున్నా ట్రంప్ ఏడుపుతో చిక్కులు తప్పడం లేదు. అదే మన దేశంలోని చమురు నిల్వలను వెలికితీస్తే మోడీ సర్కార్ ఆ దిశగానే వేగంగా అడుగులేస్తోంది. అండమాన్ నికోబార్లో $20 ట్రిలియన్ విలువైన నిక్షేపాలను వెలికి తీయడంలో ఓఎన్జీసీ వేగం పెంచింది. ఒక్కసారి ఈ చమురు నిల్వలు గనక బయటకొస్తే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో చైనాను బీట్ చేయడమే కాదు, మన దేశం ఆసియన్కు ఇంధన వారధిగా నిలవడం ఖాయం. ఇంతకు అండమాన్ నికోబార్ సముద్రంలో జరుగుతున్న మిషన్ ఏంటి? భారీ చమురు నిల్వలు భారత్ తలరాతను ఎలా మార్చబోతున్నాయి? వాచ్ దిస్. ట్రంప్ టారిఫ్స్ స్వదేశీ చమురుపై సర్కార్ ఫోకస్ చేసిందా? అండమాన్ సముద్రంలో చమురు వేటలో దూకుడు పెంచారా? భారీ చమురు నిక్షేపాలు ఇండియా తలరాతను మార్చేస్తాయా? देश को विकसित बनाने के लिए हम अब समुद्र मंथन की तरफ भी जा रहे हैं. हमारे समुद्र के मंथन को आगे बढ़ाते हुए हम समुद्र के भीतर के तेल के भंडार, गैस के भंडार, उसको खोजने की दिशा में एक मिशन मोड में काम करना चाहते हैं. और इसलिए भारत ने नेशनल डीप वाटर एक्सप्लोरेशन मिशन शुरू करने जा रहा है. ये ऊर्जा इंडिपेंडेंट बनने के लिए ये हमारी महत्वपूर्ण घोषणा है. ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా మోడీ చేసిన ప్రకటన ఇది. మనం ఇప్పుడు సముద్ర మంథన్ వైపు వెళ్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లి సముద్రంలో చమురు, గ్యాస్ నిల్వలను వెతకడానికి మిషన్ మోడ్ లో పనిచేయాలనుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఈ ప్రకటన చేయడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. వాటిలో మొదటిది డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి. ఇప్పటి వరకు ఇండియా గ్రేట్, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ వచ్చిన ట్రంప్ ఇటీవల మన దేశానికి అతిపెద్ద శత్రువుగా మారిపోయాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడం చేతకాక భారత్ వల్లనే రష్యా అమాయకులను చంపుతోందని విమర్శిస్తూ టారిఫ్స్ విధిస్తున్నాడు. ఇప్పటికే 25% సుంకాలు అమల్లో ఉండగా త్వరలోనే మరో 25% యాడ్ ఆన్ కాబోతున్నాయి. ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారంటీ లేదు. పైగా రష్యా నుంచి డిస్కౌంట్ తో చమురు దిగుమతి చేసుకుంటున్నా అది కొంతవరకే ఉపశమనం. ఒక్క చమురు విషయంలో గట్టెక్కితే అభివృద్ధి చెందిన దేశం కల నెరవేరడమే కాదు, ఆసియన్ ఇంధన సారథిగా భారత్ అవతరించే అవకాశం ఉంది. మన దగ్గర ఆ స్థాయిలో చమురు నిల్వలున్నాయి. వాటిని వెలికి తీయడం ఒక్కటే తరువాయి. రెండు నెలల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్ తో సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడారు. అండమాన్ సముద్రంలో భారత్ అతిపెద్ద చమురు నిల్వలను కనుగొనే దశలో ఉందని వెల్లడించారు. గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ క్రూడ్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గయానాలో హెచ్ కార్పొరేషన్ సిఎన్ఓఓసి భారీగా చమురు నిక్షేపాలను కనిపెట్టింది. చమురు నిల్వల ప్రకారంగా గయానా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ ఉన్నట్లు అంచనా. గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత్ తలరాత మారిపోతుంది. మనం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మారక నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుంది. భారత్లో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కృష్ణా గోదావరి బేసిన్ ముడి చమురు దొరికే కొన్ని ప్రదేశాలు. విశాఖ, మంగళూరు, పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలున్నాయి. అండమాన్ నికోబార్ దీవులలో చమురు, గ్యాస్ కోసం భారత్ చాలా కాలంగా అన్వేషిస్తోంది. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీలు అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి. అండమాన్ సముద్రంలో గయానా లాంటి ప్రధాన రిజర్వ్ ను కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను. మా అన్వేషణ కొనసాగుతుంది అని కేంద్ర మంత్రి చెప్పారు. గయానాలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వలను అండమాన్ ప్రాంతంలో భారత్ కనుగొనగలిగితే $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నుండి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ $19.5 ట్రిలియన్. అంటే అండమాన్ నికోబార్ సముద్రంలో చమురు నిల్వలు మన దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికా తర్వాతి స్థానానికి తీసుకెళ్తాయన్నమాటే. అంతేకాదు, ఇంతవరకు దిగుమతులపైనే డిపెండ్ అయిన భారత్ ఆసియన్కే ఇంధన సారథిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే భవిష్యత్తులో భారత్ను బెదిరించే ధైర్యం ఎవ్వరూ చేయరు.
అండమాన్ను హర్దీప్ సింగ్ పూరి గయానాతో పోల్చి 1,84,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలను అంచనా వేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం భారత్ చమురు, గ్యాస్ కష్టాలు తీరడమే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అండమాన్లోని చమురు నిల్వలను గయానాతో పోల్చడానికి చాలా పెద్ద రీజనే ఉంది. ఒకప్పుడు గయానా చాలా పేద దేశం. దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో గయానాది 2వ స్థానం. అలాంటి దేశం తలరాత మార్చింది చమురు నిక్షేపాలే. 2015లో అమెరికా సంస్థ ఎక్సాన్ మొబిల్ గయానా తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్, అమెరికన్ హెస్, చైనాకు చెందిన CNOOC సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ సంస్థ గయానా తీరంలో 200 కిలోమీటర్లకు పైగా పరిధిలో చమురు బావులను తవ్వింది. ఇక్కడ సుమారు 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు మొదట గుర్తించారు. ఈ నిల్వలు 17 బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండొచ్చని ఇటీవలి అంచనాలు తేల్చాయి. బ్రెజిల్ మొత్తం చమురు నిల్వలు సుమారు 14 బిలియన్ బ్యారెళ్లు కాగా గయానా నిల్వలు అంతకంటే ఎక్కువని నివేదికలు తేల్చాయి. IMF అంచనా ప్రకారం 2019 నుంచి 23 మధ్య ఆ దేశ జీడీపీ 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అంటే 184% పెరిగింది. అలా అనుకోకుండా బయటపడ్డ క్రూడ్ నిక్షేపాలు గయానా తలరాతను మార్చేశాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ సముద్రం రూపంలో భారత్కు అలాంటి జాక్పాటే తగలబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి. మన దేశంలో ముడి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా చమురు అవసరం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడటము పెరుగుతోంది. దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండటం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు. 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో దేశ ముడి చమురు అవసరాలు 87.3% దిగుమతుల ద్వారా భర్తీ అయింది. దీనికి ముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 85.5%గా ఉంది. 2020 నుంచి 21లో దేశ అవసరాల్లో 84.4% విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. 2019 నుంచి 20లో 85%, 2018 నుంచి 19లో 83.8% దిగుమతి చేసుకున్నాం. సంవత్సరానికి 250 మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ముడి చమురు వినియోగదారు, అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి. అందుకే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఇదే అతిపెద్ద అడ్డంకి అనేది. ఈ ఒక్క విషయంలో గట్టెక్కితే భారత కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా అమెరికా, పశ్చిమ దేశాల కుట్రలు కూడా సాగవు. ఇవన్నీ జరగాలంటే సముద్ర మంథన్ మిషన్ ను విజయవంతం చేయాలి. ప్రస్తుతం ఆ దిశగానే వేగంగా అడుగులు పడుతున్నాయి.